ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చారు. ఎవరు విరిచారమ్మా చెప్పండి? ప్రభువే. తర్వాత ఇక్కడ ఇంకొక మాట కూడా మనం గమనించాలి. మనం చదివిన భాగాలన్నింటిలో ఇది నా శరీరం అనేటువంటి మాట చెప్పారు. ఆయన శరీరమును ఆయనే విరిచారు. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం. ఆయన శరీరమును ఆయనే విరిచారు. పాత నిబంధన కాలంలోనే యెషయా గారు 53 అధ్యాయంలో మనం 6-7 వచనాల్లో చూసినట్లయితే ఆయనే మన పాపములను బట్టి మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడ్డారు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను అనేటువంటి మాటలు చూస్తాం. ఆయనే మన కొరకు మనం ఏమనుకుంటామంటే ఆయన బలహీనుడిగా ఉన్నాడు, వాళ్ళందరూ కలిసి కొట్టి చంపి సిలువకేసి చంపేశారు అనుకుంటున్నాము. కాదండి. ఇదిగో ఈదిన వాక్య భాగంలో ప్రభు మనకు చెప్పేది ఏంటంటే రొట్టె అంటే ఏంటి? ఆయన యొక్క శరీరము. దానిని ఎవరు విరిచారు? ఆయనే విరిచాడు.